ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ డివైన్ ట్రూత్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఒక వారం మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడి యొక్క మాటను ఆయన సన్నిధిలో నుండి మోసుకొని మీ యొక్క కుటుంబంలోనికి, మీ యొక్క హృదయములోనికి మోసుకొని రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఆ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చివరి దినాల్లో ఎవరైతే వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో ఆ వాక్యమై ఉన్న దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. వాళ్ళ జీవితంలో ఒక బ్రేక్ త్రూ దేవుడు ఇస్తాడు. ఈనాడు అనేక మంది దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే వాక్యాన్ని సరిగా రిసీవ్ చేసుకోకపోవటం. బైబిల్ జలవిస్తూ ఉంది, పత్రికల్లో అపోస్తులైన పౌలు రాస్తూ హృదయం అనే పలకల మీద ఈ యొక్క వాక్యాన్ని రాసుకోండి, ఈ మాటను రాసుకోండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈనాడు అనేక మంది మందిరానికి అయితే వెళ్తున్నారు, వాక్యాలు అయితే రాసుకుంటున్నారు, కానీ హృదయం అనే పలక మీద దాన్ని రాసుకోకపోవటం వల్ల దేవుడు కార్యాన్ని చూడలేకపోతా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈనాడు ఈ ప్రోగ్రాం చూస్తున్న నీవు ఎవరైనా సరే అటు ఇటు వెళ్లకుండా ప్రోగ్రాం దగ్గర కూర్చొని ఈ యొక్క హాఫ్ అన్ అవర్ ప్రోగ్రాంలో నువ్వు ఏకీభవించు. నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. ఒక బ్రేక్ త్రూ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీ జీవితంలో కార్యం చేయబోతా ఉన్నాడు. నీతో సూటిగా దేవుడు మాట్లాడబోతా ఉన్నాడు. కళ్ళు మూసుకోండి. 2 నిమిషాలు మీరున్న ప్రాంతంలో మోకరించగలిగితే మోకరించి 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. పరిశుద్ధాత్మ దేవ, ఈరోజు నాకు సహాయం చేయండి ప్రభు అని అడుగుదాం. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో, నీ యొక్క వ్యాపారంలో, నీ యొక్క ఉద్యోగంలో నీ జీవితాన్ని ముందుకు నడిపించుకొని వెళ్ళలేకపోతా ఉన్నావేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సహాయం నువ్వు పొందుకోగలిగితే దేవునికి సహాయకుడిగా, ఆదరణకర్తగా, ఒప్పింపజేయు ఆత్మగా నీలోకి దిగివచ్చి, నీ పైకి దిగివచ్చి నీలో ఉండి నిన్ను నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయాంతరంగపు లోతులో నుంచి అయ్యా ఈరోజు నీ దాసుల నుంచి నాతో మాట్లాడనని అడగండి. అయ్యా ఈరోజు నీ వాక్యం ద్వారా నన్ను దర్శించనని అడగండి. ఈరోజు నీ వాక్యం అనే వెలుగు కిందకి నేను రావాలి ప్రభు అని అడగండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీవు కోరిక కలిగిన ప్రకారం, నువ్వు ఆశ కలిగిన ప్రకారం, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ ప్రాంతంలో నుంచి చూస్తున్నావు, ఏ ఏరియాలో నుంచి చూస్తున్నావు, ఏ రాష్ట్రాలు, ఏ దేశంలో నుంచి నువ్వు చూస్తున్నావు, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఏ స్థలంలో ఉన్నా సర్వవ్యాప్తి అయిన సర్వ జగద్రక్షకుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా యేసు నామములో సర్వశక్తి కలిగినటువంటి ఎల్ షడ్డాయ్ నిన్ను దర్శించబోతా ఉన్నాడు. ఎల్ షడ్డాయ్ నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. అందరూ కళ్ళు మూసుకొని యేసయ్యా, యేసయ్యా అని పిలుద్దాం. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆరాధనా నీకే ప్రభు, ఆరాధనా నీకే ప్రభు, ఆరాధనా స్వరమెత్తి నీకే ప్రభు, ఆరాధనా నీకే ప్రభు, ఆరాధనా నీకే ప్రభు, ఆరాధనా నీకే ప్రభు, ఆరాధన. అందరూ నాతో కలిసి నీకే ప్రభు, స్తుతి ఆరాధనా నీకే ప్రభు, పరలోక తండ్రి ఆరాధనా యేసు ప్రభువా ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా స్వరమెత్తి యేసు ప్రభువా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధాత్మ దేవా, ఈరోజు నీ సన్నిధితో నింపండి ప్రభువా. ఎందరైతే ఈ ప్రోగ్రాం చూస్తున్నారో వారందరినీ నీ దైవిక శక్తితో ఇప్పుడు తాకండి యేసు నామములో. ఎందరైతే విశ్వసించి ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొంటూ ఉన్నారో ఒక బ్రేక్ త్రూ యేసు నామములో. ఎవ్రీ యోక్స్, ప్రతి కాడి మాను మోకులు విర్రగొట్టబడును గాక. ప్రతి దుర్మార్గులు కట్టిన ప్రతి కట్లు ప్రతి కుటుంబంలో, ప్రతి జీవితంలో ఇప్పుడే విర్రగొట్టబడును గాక యేసు నామములో. బ్రహషఠబా దియాలరబా. యేసయ్యా, 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 నా యేసయ్యా ఆరాధన. We welcome you, Holy Spirit.
fill with your presence, fill with your glory, manifestation of resurrection power in the mighty name of Jesus the Christ. నీ పునరుత్థాన శక్తిని యేసు నామములో తండ్రి ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిపై రిలీజ్ చేస్తున్నాను. యేసు నామములో ప్రతి ఒక్క హృదయం ఇప్పుడు తాకండి. యేసు నామములో ప్రతి కన్నీటిని నాట్యముగా మార్చండి. రాబ్రహటాకా శాంతియాల రాబా జీవితంలో ఉన్న ప్రతి ఆర్థికం అనే కట్లు, అనారోగ్యం అనే కట్లు యేసు నామములో ప్రతిదీ తెంపబడును గాక యేసు నామములో. ఇప్పుడు తెంపివేస్తున్నాను యేసు నామములో. ఇన్ ద స్పిరిచువల్ realm every bondings will be breaked, every unlock, every patterns, every portals will be open right now in the mighty name of Jesus the Christ. మీ కృపతో నింపండి ప్రభువా. ఎందరైతే విశ్వసించారో, ఎందరైతే నమ్మారో ఈ జూలై మంత్లోనే ఒక నూతన కార్యం చూసుదురుగాక. ఎవరైతే కోర్టు కేసుల్లో ఉన్నారో, ఎవరైతే ప్రభువా అయ్యా వ్యక్తిగతమైనటువంటి తండ్రి సమస్యల్లో ఉన్నారో తండ్రి, వివాహాలు ఏర్పాటు చేసుకున్న నూతన గృహంలో, గర్భఫల విషయంలో, అన్ని విషయాల్లో ఒక నూతన ద్వారం, ఇంటర్వ్యూ విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో ఒక నూతన ద్వారం దేవుడు తెరవబోతా ఉన్నాడు. ఒక బ్రేక్ త్రూ, ఒక రలమ్స్ దేవుడు ఏంజల్స్ని పంపి అన్లాక్ చేయబోతున్నాడు. అన్లాక్ ఎవ్రీ patterns in the mighty name of Jesus. Unlock every doors in the mighty name of Jesus. ప్రతిదీ మీరు అన్లాక్ చేయమని, ప్రతి ఒక్కరు మీరు దర్శించమని, తాకమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్లోరీ. నా ప్రియ సహోదరి సహోదరుల, ఈనాడు ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి విషయం ప్రకృతి సంబంధమైన ప్రతి మనుషునికి వెర్రితనంగా ఉంటుంది. బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రకటన గ్రంథంలో, ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవి గలవాడు వినుగాక. ఈనాడు ఆత్మ సంబంధిగా నీ ఉంటే, నీ మనోనేత్రాలు వెలిగించబడితే దేవుని యొక్క సన్నిధిని అనుక్షణము నువ్వు అనుభవిస్తావు, అనుదినము నువ్వు అనుభవిస్తావు. ఏదో సంగీతం ఉంటేనో అనుభవించడమో, ఏదో మంచి మ్యూజికల్ సిస్టమ్ ఉంటే అనుభవించడమే జస్ట్ అదొక ఇన్స్ట్రుమెంట్ అంతే, అదొక పాత్ర. నువ్వు హృదయపూర్వకంగా పూర్ణ మనస్సుతో, ఆదిమ సంఘంలో ఏమి ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయండి? ఆదిమ సంఘంలో వాళ్ళు ఏక మనస్సుతో ఎప్పుడైతే కూడా ఆరాధించారో ఒక బలమైన సన్నిధిని వాళ్ళు అనుభవించారు. హల్లెలూయా. దే ఆర్ లెడ్ బై ద స్పిరిట్. వారు పరిశుద్ధాత్మ చేత కొనిపోబడ్డారు. ఆత్మచేత ఫిలిప్పు కొనిపోబడ్డాడు. ఆత్మచేత పేతురు ఆత్మవశుడయ్యాడు. పద్మాసు దీపంలో యోహాను ఆత్మవశుడైనట్టు మనం చూస్తాం. పౌలు కూడా ఆత్మవశుడైనట్టు మనం చూస్తాం. హల్లెలూయా. ఈనాడు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం, దేవుని బిడ్డగా పిలువబడుతున్నటువంటి నీవు, నేను, ఎవరైనా కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు నడిస్తే ఆత్మ సంబంధంగా నువ్వు కొనిపోబడతావు. ఆత్మ సంబంధమైన మండలంలో నువ్వు చూడగలుగుతావు కన్నుల చేత. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎన్నుకునేటటువంటి పద్ధతి, దేవుడు నిర్ణయించేటటువంటి పద్ధతి వేరు, మనుషులు చూసేటటువంటి పద్ధతి వేరు. దేవుడు చేసేటటువంటి కార్యాలు దేవుడితో నడవగలిగిన వ్యక్తి మాత్రమే చూడగలుగుతాడు. దేవుడు చేసేటటువంటి కార్యాలు దేవుడితో నడిచి దేవుణ్ణి నమ్మేటటువంటి వ్యక్తి మాత్రమే చూడగలుగుతాడు, వాటిని నమ్మగలుగుతాడు, వాటిని విశ్వసించగలుగుతాడు. ఈరోజు దేవుని యొక్క శక్తిని నమ్మే వ్యక్తిగా నీవు ఉంటే, దేవుడి యొక్క మహిమను చూసే వ్యక్తిగా నీవు ఉంటే ఖచ్చితంగా అది నీ జీవితంలో పనిచేస్తుంది, అది నీ జీవితంలో వర్క్ అవుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, నా యొక్క హృదయాంతరంగపులో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన సన్నిధిలో మాట్లాడుతూ మీ దగ్గరకు మోసుకొచ్చిన మాట అంశం ఏంటంటే, దేవుడు ఎన్నుకునే పద్ధతి వేరు. హల్లెలూయా. దేవుడు ఎన్నుకునే పద్ధతి ఏ విధంగా ఉంటుంది అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడబోతా ఉన్నాడు. చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 1:26 వచ్చిన చదివితే, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశపు వారనైనను అనేకులు పిలవబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, సహోదరులారా, సహోదరీలారా, యవనస్తులారా, యవన స్త్రీలారా,
యవ్వన పురుషులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. దేవుడు ఎన్నుకునే పద్ధతిని ఒక్కసారి మీరు గమనించండి. ఈనాడు అనేక మంది క్రైస్తవులు వాళ్ళ ఆత్మీయ స్థితిలో బలహీనమైపోయి ఆత్మీయ స్థితిలో మంట చల్లారిపోవడానికి గల కారణం ఏంటంటే వారి యొక్క పిలుపును వాళ్ళు గుర్తించకపోవటం, దేవుడు ఎన్నుకునే పద్ధతిని వాళ్ళు గుర్తించకపోవటం. ఈరోజు అనేక మంది నాకేం వచ్చులేండి, పాస్టర్ గారు చెప్తున్నారు కదా, నాకేం బైబిల్ చదవటం వచ్చండి, నాకేం పాటలు పాడటం వచ్చండి, నాకేం దేవుడు ఒక వాక్యాన్ని వివరించడం వచ్చు, సువార్త చెప్పడం వచ్చు, నాకేం ప్రార్థన చేయడం వచ్చు పాస్టర్ గారు అనేటి ఆ యొక్క అపోహలో, ఆ యొక్క అమాయకత్వంలో ఈనాడు క్రైస్తవ లోకం పరుగులెట్టడం చాలా బాధాకరంగా ఉంది. నా ప్రియ సహోదరులారా, వాక్యం సెలవిస్తూ ఉంది, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. ఏ విధంగా దేవుడు పిలిచాడంట? లోకములో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచడానికి అదే లోకములో ఉన్న వెర్రివారిని దేవుడు ఎన్నుకున్నాడంట. హల్లెలూయా. లోకములో ఉన్న బలహీనులను సిగ్గుపరచడానికి అదే లోకములో ఉన్న బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను దేవుడు ఎన్నుకోవడానికి వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకేమన్నాడు? ఏ శరీర సంబంధి ఆయన ఎదుట అతిశయింపకుండానట్లు లోకములో ఆ వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడట. ఎంత గొప్ప మాట. హల్లెలూయా. నువ్వు ఏదైతే నాకు రాదండి, నేను చేయలేదండి, నా వల్ల కాదండి సేవ చేయటం, నా వల్ల కాదండి సువార్త ప్రకటించడం, నా వల్ల కాదండి పాటలు పాడటం, నా వల్ల కాదండి దేవుడు వాక్యాన్ని అర్థం చేసుకోవటం అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావో, నా ప్రియ సహోదరులారా, ఈనాడు దేవుణ్ణి ఎన్నుకునే పద్ధతి ఏంటంటే నీలాంటి వారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నీలాంటి వారిని దేవుడు వాడుకోవాలని సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు ఒక ప్లాట్ఫామ్ని పాపులను రక్షించుటకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాపములో ఉన్న నీవు, ఇక నా స్థితి అయిపోయింది అనుకుంటున్న నీవు, దేవుడు మరలా నిన్ను లేవనెత్తి పునరుద్ధరించి నిన్ను పరిశుద్ధునిగా మార్చటమే దేవుని యొక్క ఎన్నుకునేటటువంటి పద్ధతి. వెర్రివాడిగా ఉన్న నీవు, ఈ లోక దృష్టిలో ఎన్నిక లేని వ్యక్తి అయిన నీవు, ఈ లోకం దృష్టిలో వీడేం చేస్తాడరా పరిచర్య అనుకునేటటువంటి నిన్ను దేవుడు ఆ వెర్రివాడనైన నిన్ను ఎన్నుకొని జ్ఞానవంతుడిగా చేయటమే దేవుడు ఎన్నుకునేటటువంటి పద్ధతి. హల్లెలూయా. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. బైబిల్ చెప్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యపరచగల ఆయన నామములో మనం ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తుకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని బైబిల్ చెప్తుంది. ఆ అవగాహన, ఆ నమ్మకం, ఆ స్ట్రాంగ్ ఫెయిత్ నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, నా ప్రియ సహోదరుడా, ఆయన ఎన్నుకునే పద్ధతి ఎప్పుడైతే నీకు తెలుస్తుందో నీలో ఉన్నటువంటి ఆ పిరికితనం, ఆ భయం పోయి దైవిక శక్తి చేత నువ్వు కదులుతావు. పేతురు అనుకున్నాడు, నేను చేపలు పడతాను, ఎప్పుడు చూసిన చేపల కంపులో ఉంటాను, ఎప్పుడు చూసినటువంటి సముద్రంలో నా యొక్క బట్టలేంటి, నా యొక్క వేషధారణ ఏంటి, నా యొక్క జుట్టు ఏంటి, నా యొక్క అందం లేదు, ఏమీ లేదు అని చెప్పి పేతురు లోపల దేవుడు పిలిచినప్పుడు, దేవుడు అతనితో ఉన్నప్పుడు లోన అనుకుంటూ ఉన్నాడు. కానీ యేసు ప్రభు అన్నాడు, పేతురు నీ వలలు విడిచిపెట్టురా, ఆ మురికి జీవితాన్ని విడిచిపెట్టురా, ఆ కంపు జీవితాన్ని విడిచిపెట్టురా, మనుష్యులను పట్టే జాలలుగా నిన్ను చేస్తా అన్నాడు. హల్లెలూయా. ఎంతకాలం నువ్వు ఆ కంపులో ఉంటావు, ఈనాడు ఎంతకాలం ఆ వాసనలో ఉంటావు, నిన్ను అనేకులకు సువాసనగా నేను మారుస్తాను, మనుషులను పట్టే జానలుగా నేను చేస్తాను, రా అని చెప్పి ఒకే పిలుపు పిలిచాడు. ఎప్పుడైతే ఆ పిలుపుకు పేతురు లోపడ్డాడో, ఆదిమ సంఘములో బైబిల్ గ్రంథంలోనే పేతురు ఒక మూల రాయిగా, క్రీస్తు అనే బండ, నువ్వే సంఘానికి ఒక బండ అని చెప్పి యేసుక్రీస్తు మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ కూడా చెప్తా ఉన్నాడు, ఎంతకాలం ఆ లోకం అనే కంపులో ఉంటావు, లోకం అనేటటువంటి పాపములో ఉంటావు, లోకములోనే ఉండి ఇక నా లైఫ్ ఇంతేలే, ఇక నా జీవితం అంతా ఇలా సాపించుకుంటే చాలు, ఈ చిన్న ఫ్యామిలీ, ఈ యొక్క చిన్న వచ్చేటటువంటి ఉద్యోగం, ఈ చిన్న వచ్చేటటువంటి ఈ జీతం, ఈ చిన్న వ్యాపారం చాలు ఇక నా జీవితానికి ఇది అని నీ యొక్క సమయాన్ని, నీ యొక్క అన్నిటినీ అలా వెళ్ళబుచ్చుతూ వెళ్ళిపోతా ఉన్నావా? నా ప్రియ సహోదరుడా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, వాటన్నిటిని విడిచిపెట్టురా, ఆ లోకంలో నుంచి, ఆ లోకం మైండ్లో నుంచి బయటికి రా. ఈనాడు నిన్ను మనుష్యులను పట్టే జాలలుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. సహోదరులారా, యేసుక్రీస్తు పిలుపును ఒక్కసారి మీరు గమనించండి. ఆయన ఎన్నుకునే పద్ధతిని ఒక్కసారి మీరు గమనించండి. హల్లెలూయా. ఆయన ఎన్నుకునే పద్ధతి నువ్వు ఎప్పుడైతే గమనిస్తావో రండి, ఖచ్చితంగా నీలో ఉన్నటువంటి ఆ యొక్క అపోహ ఖచ్చితంగా తొలగించబడుతుంది. నీలో ఉన్నటువంటి ఆ బలహీనత ఖచ్చితంగా తీసివేయబడతావు. నేనే బలహీనునండి, నేనే సరిగ్గా మాట్లాడడం రాదు అని చెప్పి ఈనాడు అనేక మంది
దేవుని యొక్క కార్యములో, దేవుని యొక్క పరిచర్యలో దేవుడు వాళ్ళకి శక్తిని ఇస్తానని చెప్పినా కానీ నమ్మకుండా అలాగ సైలెంట్గా ఉండిపోతా ఉన్నారు. ఇంకా ఆ దాసత్వం అనే కాడిలో చిక్కుకొని మగ్గిపోతా ఉన్నారు. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, ఈ స్వతంత్రాన్ని అనుగ్రహించి దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి ఉన్నాడు. కాబట్టి మరలా దాస్యం అనే కాడి కింద మీరు చిక్కుకొనవద్దు. ఏ స్వతంత్రాన్ని దేవుడు అనుగ్రహించాడు? ఆత్మ స్వతంత్రాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. ఆ స్వతంత్రాన్ని పట్టుకొని నువ్వు ఎప్పుడైతే ముందుకు ఆ స్థిరమైనటువంటి మనస్సు కలిగి నువ్వు ముందుకు వెళ్తావో, ఆ స్వతంత్రాన్ని నువ్వు ఖచ్చితంగా ఆ యొక్క ఏర్పాట్లోకి నువ్వు రాగలుగుతావో, ఖచ్చితంగా దేవుడు ఆ దాస్యం అనే కాడి నుంచి నువ్వు బయటికి రాగలుగుతావు. మరలా వెళ్ళి చిక్కుకోవడానికి ఆస్కారం ఉండదు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రోగ్రాం చూస్తున్న నీతో ఒకటే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎన్నుకునే పద్ధతి వేరు, మనుషులు ఎన్నుకునే పద్ధతి వేరు. దేవుడు చూసే పద్ధతి వేరు, మనుషులు చూసే విధానం వేరు. హల్లెలూయా. కాబట్టి ఇప్పటికైనా నువ్వు మనుషులు అదనుకుంటారు, మనుషులు ఇది అనుకుంటారు, మనుషులు ఫీల్ అయిపోతారు, మనుషులు నన్ను హేళన చేస్తారు, మనుషులు నన్ను అవమానపరుస్తారు, అయ్య బాబు నా వల్ల అవుతుందా అని చెప్పి మనుషుల వైపు చూడకుండా దావీదు చెప్పినట్టు, దావీదు కీర్తనలు 118వ కీర్తనలు చెప్పినట్టు, మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను ఆశ్రయించుకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, యెహోవాను నమ్ముకొనుట మేలు అంటున్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుల, ఒక్కసారి సహోదరులారా, ఆయన మిమ్మును పిలిచిన పిలుపును మీరు చూడండి. ఒక్కసారి ఆయన వైపు కనుదృష్టి పెట్టండి, మనుషుల వైపు కాదు. మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. ఆయన ఎన్నుకునే పద్ధతి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో దేవుడు ఖచ్చితంగా మీరు వాడుకుంటాడు. బైబిల్ గ్రంథంలో ఈరోజు ఒక వ్యక్తి గురించి మనం ధ్యానం చేద్దాం. మనందరికీ తెలిసిన వ్యక్తే. ఆ వ్యక్తి ఎన్నుకోవడానికి వీలైనటువంటి వ్యక్తి. అతను పుట్టిన దగ్గర నుంచి అతనికి వచ్చినటువంటి, ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయనకు సమస్యలు ఆల్రెడీ మొదలైపోయాయి. ఆయన మీద సాతానుగాడి యొక్క దాడి జరుగుతూనే ఉంది. ఏదో రకంగా అతన్ని చంపేయాలి, ఏదో రకంగా ఈ లోకంలో లేకుండా చేయాలి అని అనేక రకాలుగా పోరాటాలు మనకు కనపడతా ఉన్నాయి. అతనే బైబిల్ గ్రంథంలో కనపడుతున్నటువంటి మోషే. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చక్కని మాట అక్కడ మోషే గురించి రాయబడి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టారు. హల్లెలూయా. అతను పుట్టినప్పుడే రాజు ఒక ఆజ్ఞ పాస్ చేశాడు అనమాట. ఆ ఆజ్ఞకు అతను భయపడకుండా ఆ మగపిల్లలందరూ చంపేయమని చెప్పి రాజాజ్ఞ పాస్ చేశాడు. ఆ రాజాజ్ఞకు కూడా భయపడకుండా ఆ తల్లిదండ్రులు 3 months 3 నెలలు ఆ యొక్క పెట్టెలో దాచిపెట్టారంట ఈ యొక్క మోషేని. చూసారా, మోషే పుట్టుకప్పుడే అక్కడ ఏం జరిగిందంటే విధ్వంసం జరిగింది. మోషే పుట్టుకప్పుడే అక్కడ సాతానుగాడి దాడి మనకు చూస్తూ ఉంటాం. హల్లెలూయా. కానీ దేవుడి యొక్క దృష్టిలో మోషే ఉన్నాడు కాబట్టి 3 నెలలు ఆ పెట్టెలో పెట్టి దాచిపెట్టారు. ఏమండి, 3 నెలలు పెట్టెలో పెట్టినప్పుడు అక్కడ పిల్లవాడు ఏడవడా? 3 నెలలు పెట్టెలో పెట్టినప్పుడు అతనికి పాలు ఎక్కడి నుంచి వస్తాయి? 3 నెలలు పెట్టెలో పెట్టినప్పుడు అతనికి స్నానం చేపియొద్దా? 3 నెలలు ఆ యొక్క పెట్టెలో దాచిపెట్టినా కానీ దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క చిత్తం మోషే పట్ల ఉంది కాబట్టి అక్కడ 3 నెలలు పెట్టెలో దాచిపెట్టినా కానీ ఆ రాజాజ్ఞ ఎవరైతే సైనికులకు అంటపడకుండా, రాజుకు అంటపడకుండా, ఇరుగు పొరుగు వారికి కనపడకుండా అక్కడ దాచిపెట్టి దేవుడు భద్రంగా అతను ఆరోగ్యకరంగా దాంట్లో ఉంచినట్టు మనం కనపడతా ఉంటాం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఆ యొక్క నిర్గమాకాండంలో 2వ అధ్యాయంలో 9వ వచనం 10వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ 3 నెలలు దాచిపెట్టారు. మరలా అంత స్టోరీ మనకు తెలిసిందే. ఒక జమ్ము పెట్టెలో పెట్టి ఆ నేలలో వదిలేసినట్టు మనకు కనపడతా ఉంటుంది. అతను పెరిగి మనం ఏం చేశాడంటే ఆ రాజు యొక్క గృహంలో పెరిగినట్టు మనకు కనపడతా ఉంటుంది. నిర్గమాకాండం 2వ అధ్యాయం 9-10 వచనాల్లో. మరలా అదే నిర్గమాకాండం 2వ అధ్యాయం 16 నుంచి 25 వచనాల్లో ఎప్పుడైతే ఆ ఐగుప్తుని చంపేశాడో వెంటనే అరణ్యంలోకి పారిపోయినట్టు మనకు కనపడతా ఉంటాయి. ఇక్కడ మోషే జీవితంలో 3 అనుభవాలు మనకు కనపడతా ఉన్నాయి. మొట్టమొదటి అనుభవం ఇక్కడ ఆ పెట్టెలో పెట్టినటువంటి దాచిపెట్టినటువంటి అనుభవం. రెండోది ఆ గృహంలో, రాజు గృహంలో పెరిగినటువంటి అనుభవం. మూడోది ఒంటరిగా అరణ్యములో తన మామయ్య ఇత్రో దగ్గర ఉన్నటువంటి అనుభవం మనకు కనపడతా ఉంది. హల్లెలూయా. ఈనాడు
నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా, ఈ ప్రోగ్రాం చూస్తున్న నీ జీవితంలో కూడా, నాకు చిన్నప్పటి నుంచి నా మీద తృణీకారం ఉంది బ్రదర్, నా చిన్నప్పటి నుంచి నాకు చాలామంది సాక్ష్యం చెప్తూ ఉంటారు, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను నా యొక్క తల్లిదండ్రులు తృణీకరించారు. నా చిన్నప్పుడు తల్లిదండ్రులు ఈ యొక్క గర్భం అవసరమా, ఇతను మగపిల్లోడో ఆడపిల్లోడో, నాకు మగపిల్లోడే పుట్టాలి అని చెప్పి అనుకున్నారు. నేను ఆడపిల్లగా జన్మించాను, చిన్నప్పటి నుంచే నా మీద నాకు తృణీకారం ఉంది బ్రదర్ అని చెప్పి చాలామంది సాక్ష్యం చెప్పడం నేను వింటా ఉన్నాను. కాబట్టి ఆ అనుభవం గుండా నువ్వు వెళ్తూ ఉన్నావా? ఆ అనుభవంలో నీ అంతరంగ గాయాలు నిన్ను బాధ పెడుతూ ఉన్నాయా? ఈనాడు నువ్వు గర్భములోనే తృణీకరించబడినా కానీ, ఒకవేళ నీ ఇంట్లో నువ్వు పెరిగి పెద్దవాడివై ఉన్నా కానీ నీకు విలువ లేకుండా ఉందా? నీ ఇంట్లో నువ్వు పెరిగి పెద్దవాడివై నీ ఇంట్లో ఉన్నా కానీ నీకంటూ ఒక గుర్తింపు లేని వ్యక్తిగా నువ్వు ఉన్నావా? అవమానించబడతా ఉన్నావా? నిందించబడతా ఉన్నావా? మూడవదిగా అరణ్య అనుభవం, పారిపోయిన స్థితిలో ఒంటరి అనుభవంలో నువ్వు గడుపుతా ఉన్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు తృణీకరించబడినా, అవమానించబడినా, ఒంటరితనాన్ని నువ్వు గడుపుతా ఉన్నా, దేవుడి యొక్క ప్రణాళిక నీ మీద ఉంది, దేవుడి యొక్క చిత్తము నీ మీద ఉంది. ఎప్పుడైతే దేవుడి పాదాల దగ్గర నువ్వు రాగలుగుతావో, దేవుడు ఎన్నుకునే పద్ధతిని నువ్వు తెలుసుకోగలుగుతావో, ఆయన పిలుపుకు నువ్వు లోబడతావో, నీ జీవితాన్ని అరణ్య అనుభవం నుంచి దేవుడు అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితంగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. అట్టి దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. అట్టి దేవుడైనటువంటి యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ మోషే పెట్టెలో దాచిపెట్టారు, ఇక్కడ మోషేని ఆ గృహంలో పెంచారు, ఆ మోషేని ఒంటరితనంగా జీవించాడు. కానీ ఏ యొక్క ఏరియాలో జీవించినా, ఆ యొక్క కాలాల్లో జీవించినా కానీ, తన చిన్నప్పుడు పెరిగి పెద్దయినప్పుడు, తన మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎక్కడ మనకు కనపడుతున్నా కానీ అక్కడ దేవుడు ఏం చేశాడంటే అతన్ని కాపుదల ఇస్తూ వచ్చాడు. ఎందుకంటే దేవుడి యొక్క ప్రణాళిక మోషే మీద ఉంది. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, నీ మీద దేవుడి యొక్క ప్రణాళిక ఉంటే, నీ మీద దేవుడి యొక్క చిత్తం ఉంటే ఎలాంటి ఆపద కానీ నిన్ను ముట్టదు. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తూ ఉంది, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముడతాడని దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన కృప మన మీద ఉంది, ఆయన యొక్క దయ మన మీద ఉంది. కాబట్టి నువ్వు ఒక్కసారి మనం చదువుకున్నట్టు సహోదరులారా, దేవుడి యొక్క పిలుపును ఒక్కసారి మీరు గమనిస్తే, దేవుడు ఎన్నుకునే పద్ధతిని మీరు ఒక్కసారి గమనిస్తే మీ జీవితంలో గొప్ప కార్యం చూస్తారు, అద్భుత కార్యం చూస్తారు, నూతన కార్యం చూస్తారు. దేవుడు ఎన్నుకునే పద్ధతిలో మీరు చూస్తే మొట్టమొదటిగా ఇక్కడ మనకు కనపడేది ప్రిపరేషన్ స్టేజ్. ఆ యొక్క సిద్ధపాటు యొక్క ఆ యొక్క అనుభవంలోకి మనకు కనపడతా ఉంటుంది. ఇక్కడ మోషేని పెట్టెలో పెట్టారు, పెద్దవాడయ్యాడు, అనేక విద్యలు అభ్యసించాడు. ఇదే హెబ్రీ రాసిన పత్రికలో అల్పకాల పాప భోగాల్ని విడిచిపెట్టి అక్కడ మోషే బయటకు వచ్చినట్టు మనకు కనపడతా ఉంటుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, సకల విద్యను అభ్యసించిన వాడు మోషేగా మనకు కనపడతా ఉంది. మొత్తం ఒక నత్తివాడిగా ఉన్నట్టు కూడా మోషే మనకు కనపడతా ఉంది. అరణ్య అనుభవంలో గొర్రెలు తోలుకునే వ్యక్తిగా కూడా మనకు కనపడే అవకాశం ఉంది. ఒక భయపడే స్టేజి, భయము, ఒక పిరికితనం లోపల వచ్చి ఎక్కడ ఫరో నన్ను చంపేస్తాడేమో అని చెప్పి అరణ్యానికి పారిపోయిన అనుభవం కూడా మనకు కనపడతా ఉంది. హల్లెలూయా. ఈ అనుభవాల్లో మోషే ఉన్నా కానీ ఎక్కడ సాతాను మోషే మీద అటాక్ చేయకుండా దేవుడు కాపాడుతూనే అతను సిద్ధపాటు చేస్తూనే ప్రిపేర్ చేస్తూనే అతను వచ్చాడు, ప్రిపేర్ చేస్తూనే వచ్చాడు. ఎప్పుడైతే దేవుడు ప్రిపేర్ చేస్తూ వచ్చాడో ఒకానొక సమయం వచ్చింది, ఆ యొక్క అరణ్య మందు ఒక మండుచున్న పొద దగ్గరికి మోషేని తీసుకొచ్చినట్టు మనకు కనపడతా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు అనేక మంది ఇంకెంతకాలం వెయిట్ చేయాలండి, ఇంకా నేను నిరీక్షణ ఉండలేకపోతున్నాను, ఇంకా నాకు ఓర్పు తక్కువైపోయింది, ఇంకా నా జీవితంలో మార్పు చూడలేకపోతున్నాను, ఇంకా నా కుటుంబంలో ఒక బ్రేక్ త్రూ రావట్లేదని చెప్పి నువ్వు బాధపడతా ఉన్నావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రిపరేషన్ స్టేజ్ అయిపోయింది. దేవుడు ఇక నిన్ను మేనిఫెస్టేషన్ చేయబోతా ఉన్నాడు. సిద్ధపాటు సమయం అయిపోయింది. దేవుడు నీ ద్వారా తన శక్తిని నీలో నుంచి ఒక ప్రత్యక్షపరచుకోబోతా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుడి యొక్క మహిమను చూస్తావు. ఎంతకాలం సిద్ధపాటు అయింది, ఎంతకాలం నిరీక్షణ కలిగి ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడు మోషేని ఏం చేశాడంటే ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు. ఆ యొక్క పెట్టెలో నుంచి, ఆ యొక్క రాజు ఇంటిలో నుంచి, అరణ్య అనుభవంలో నుంచి ఆ యొక్క ప్రిపేర్ చేసుకుంటూ గొర్రెల మందుతో గొర్రెలు తోలుకుంటూ అతను ప్రిపేర్ చేస్తూ మీరు అక్కడ గమనిస్తే నిర్గమాకాండంలో రాయబడి ఉంటుంది, 3వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంటే
చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం చాలా చక్కని మాట మనకు అక్కడ కనపడతా ఉంటుంది. మొదటి వచనం నుంచి మనం చదివితే, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అని తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఒక పదమ నడిమిన అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. అతను మందను తోలుకుంటూ 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడని బైబిల్లో రాయబడి ఉంది. ఆ 40 సంవత్సరాల్లో ఎప్పుడు గమనించలేదా? మరి ఎప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు అది కనపడలేదా? లేదు. అతను ప్రిపరేషన్ సిద్ధపాటు అయిపోయిన తర్వాత అతనికంటూ ఒక సమయం వచ్చింది. వెంటనే ఎప్పుడైతే ఆ మందను అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడో, ఆ పర్వతమైన హోరేబుకు రాగానే ఆ మండుతున్న పొదను అతను కనపడ్డారంట. హల్లెలూయా. 4వ వచనంలో రాశాడు చూడండి, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మోషేని ప్రిపేర్ చేసి ఎప్పుడైతే సిద్ధపాటు చేశాడో, దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే అబ్జర్వేషన్ చేస్తున్నాడు. ఏమని? ఇప్పటికైనా నా వైపు చూస్తాడా, ఇప్పటికైనా నా తట్టు చూస్తాడా అని చెప్పి అతను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు దేవుడు. ఎప్పుడైతే మోషే ఆ యొక్క దేవుడి వైపు అబ్జర్వ్ చేశాడో, ఆ అబ్జర్వేషన్ అక్కడ రాసే 4వ వచనంలో యెహోవా చూశాడంట. ఎవరు రావటం? మోషే రావటం. ఎప్పుడైతే చూశాడో, అబ్జర్వేషన్ చేశాడో, అక్కడ ఖచ్చితంగా టెస్ట్లో పాస్ అయిపోయాడు. హల్లెలూయా. దేవుడు ఎన్నుకునే పద్ధతులనండి, ఒకటి ప్రిపరేషన్ స్టేజ్ అయితే, 2 అబ్జర్వేషన్ చేసే స్టేజ్ మనకు ఉంటుంది. ఈనాడు దేవుడు కూడా నిన్ను చూస్తూ ఉన్నాడు. ఓ, ఎంతగానో భక్తి చేస్తున్నావు, ఎంతగానో సువార్త ప్రకటిస్తూ ఉన్నావు, ఇతను నా వైపే చూస్తున్నాడా? సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపు చూస్తున్నాడా? సమస్య వచ్చినప్పుడు నన్ను దూషిస్తున్నాడా? సమస్య వచ్చినప్పుడు నా లోపల నన్ను సనుక్కుంటున్నాడా, గొనుక్కుంటున్నాడని చెప్పి దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఒక్కసారి నువ్వు ఆయన వైపు చూస్తున్నావు అని చెప్పి దేవుడు నీ వైపు చూచాడా, నీ యొక్క చరిత్ర మారిపోద్ది, నీ యొక్క జీవితం మారిపోద్ది, నీ పరిచర్య మారుతుంది, నీ కుటుంబం మారుతుంది, నీ భర్త జీవితంలో, భార్య జీవితంలో, పిల్లల జీవితంలో ఒక మేనిఫెస్టేషన్, ఒక బ్రేక్ త్రూ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఎన్నుకునే పద్ధతి వేరు, మనుషులు ఎన్నుకునే పద్ధతి వేరు. ఈనాడు ప్రిపరేషన్ స్టేజ్లో ఉన్నట్టు నీవు, దేవుడు అబ్జర్వేషన్ నిన్ను చేస్తూ ఉన్నాడు. ఆయన దృష్టిలోకి రావడానికి ప్రయత్నం చేయి, ఖచ్చితంగా ఆయన పిలుపును గుర్తించగలుగుతావు. హల్లెలూయా. తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఒక ఆపర్చునిటీ దేవుడు ఇచ్చాడు. ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి నేను నిన్ను పంపిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఈనాడు నువ్వు ఎప్పుడైతే సిద్ధపాటు కాలం నుంచి, ఆ అబ్జర్వేషన్ నుంచి, రెండవది దేవుడు చేయటటువంటి ఆపర్చునిటీని ఎప్పుడైతే తెలుసుకోగలుగుతావో, నీ జీవితంలో ఒక బ్రేక్ త్రూ నువ్వు చూడగలుగుతావు. నీ జీవితంలో ఒక ఆపర్చునిటీ దేవుడిస్తాడు, ఒక అవకాశాన్ని దేవుడిస్తాడు. ఈనాడు అనేక మంది నాకు అవకాశం రావట్లేదండి, ఈనాడు అనేక మంది నా జీవితంలో ఇంకా నేను కార్యాన్ని చూడలేకపోతున్నానండి, నా జీవితంలో ఇంకా దేవుడు నన్ను వాడుకోవట్లేదండి, నేను ఎంతగానో దేవుడి దగ్గర పాదాల దగ్గర ఆ యొక్క మొర పెడతా ఉన్నాను, ఏడుస్తూ ఉన్నానని చెప్పి అనేక మంది చెప్తున్నాను. గల కారణం ఏంటంటే దేవుడు నీ యొక్క తట్టు చూడట్లేదు. నువ్వు ఆయన తట్టు చూస్తే ఆయన నీ తట్టు చూస్తాడు. నువ్వు మొహం తిప్పు వెనకాల పెడితే ఎలా చూస్తాడు నీకెళ్ళి? ఎప్పుడైతే ఆ అబ్జర్వేషన్ స్టేజ్లో దేవుడు నిన్ను గమనించాడా, నీకు ఒక ఆపర్చునిటీ దేవుడు నీకు ఇస్తాడు, అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆ అవకాశాన్ని దేవుడిచ్చి నీ జీవితాన్ని దేవుడు సెటిల్మెంట్ చేస్తాడు. హల్లెలూయా. ఈనాడు నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎన్నుకునే పద్ధతి ఎప్పుడైతే నీకు తెలుస్తుందో, సహోదరులారా, ఆయన యొక్క పిలుపును మీరు చూడండి అన్నాడు. లోకంలో ఉన్న జ్ఞానాలను సిగ్గుపరచడానికి దేవుడు వెర్రివారైన మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. వెర్రివారైన నిన్ను దేవుడు ఎన్నుకోపోతా, నిన్ను వాడుకోపోతా ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. మోషే జీవితంలో ఇక చాప్టర్ క్లోజ్ అయిపోయిందని చెప్పి ఎప్పుడైతే మోషే అనుకున్నాడో, దేవుడు మరలా అతన్ని పునరుద్ధరించి 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విమోచించి మోషే దేవుడికి ముఖాముఖిగా మాట్లాడే స్నేహితుడిగా మారిపోయాడు. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడు అటు మిమ్మల్ని మార్చునుగాక, మీ కుటుంబంలో దేవుడు ఒక నూతన కార్యం చేయునుగాక, దేవుడు కూడా మిమ్మల్ని ఎన్నుకొని వాడుకొనుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాట్లాడావు తండ్రి. ఎవరైతే ప్రభు నువ్వు ఎన్నుకునే పద్ధతి వేరు, మనుషులు ఎన్నుకునే పద్ధతి వేరు, నువ్వు చూసే విధానం వేరు, మనుషులు చూసే విధానం వేరు. ఎందరైతే ప్రభు ఇంకా నా వల్ల కాదు, నేను చేయలేను అనుకున్నారో వాళ్ళందరూ ప్రభు ఈ మోషే జీవితంలో చేసిన కార్యం ప్రతి ఒక్కరి జీవితంలో కార్యం జరుగునుగాక. ప్రతి ఒక్కరిలో ఉన్న పిరికితనం పోవునుగాక, భయము ఆత్మ పోవునుగాక, నీ ఆత్మ చేత నింపబడుదురుగాక. ప్రతి ఒక్కరు మీరు దర్శించమని, తాకమని, ప్రతి ఒక్కరిని ప్రిపరేషన్, అబ్జర్వేషన్, ఆపర్చునిటీ చేసి ప్రతి ఒక్కరిని సెటిల్ చేయమని తండ్రి యేసు నామములో గొప్ప కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.